ఫైనల్గా నేను చాలా రోజుల నుంచి గొడవ చేస్తున్నాను. కెపాసిటీ రెడీ అయిపోయింది. ఐ వాంట్ ఆక్యుపై. అది ఇంకా పొలిటీషియన్ గురించి వెయిట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అని. ఓకే, టెక్నికల్ ఓపెనింగ్, యా, పబ్లిక్ ఓపెనింగ్, వేరే ఏదైనా ఫంక్షన్. ఎప్పుడైనా ఆనంద్ ఫ్రీ అయినప్పుడు కోడ్ లేకపోతే వాడు ఇస్తానంటున్నాను. కోడ్ ఇస్తాను. సో లెట్ హిమ్. ఓకే, వన్స్ హీ ఈజ్ రెడీ ఐ విల్ ఓపెన్ విత్ హిమ్. ఓకే, టిపికల్ కనిపిస్తుంది తెల్ల కాగితం బోర్డు కంటించి. సో ఎస్, ఓకే, లెట్స్ గెట్ ఇన్. సో మనకి సో ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. సో పేషెంట్ వస్తాడు, వీళ్ళు వెయిటింగ్ రూమ్ ఉంది. దిస్ ఇస్ ద వెయిటింగ్ రూమ్. దిస్ విల్ బి ఓకే. ఇనీషియల్ రాగానే ఫస్ట్ వెయిటింగ్ రూమ్ ఇక్కడ కూర్చుంటారు. ఓకే, వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రైజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ అంటే అబ్జర్వేషన్ కానీ లేదా అడ్మిషన్ కావాల్సిన అడ్మిషన్. ఓకే, అడ్మిషన్లో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. క్రిటికల్ కేర్ యూనిట్, హై డిపెండెంట్ ఆక్సిజన్ హై డిపెండెన్స్ యూనిట్, దెన్ ఐసోలేషన్ అండ్ స్టెప్ డౌన్. ఓకే, దట్ ఈస్ హౌ అడ్మిషన్స్ ఇన్ పిఐసియు గోస్ ఆన్. ఇది ట్రయల్స్లో డిసైడ్ చేస్తారు. దిస్ ఇస్ ద పార్ట్ వేర్ ట్రయల్స్లో డిసైడ్ చేస్తారు. వాడు స్టేబుల్గా ఉన్నాడు, ఈ రిక్వైర్స్ 1 or 2 days అడ్మిషన్ అనుకో. దిస్ ఇస్ ద వే. ఇక్కడ ఇది అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కేటగరైజ్ చేసాము. పేషెంట్కి అది మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకుంటాం. చెప్తుంటే గట్టిగా చెప్తే క్యాజువాలిటీ, పీడియాట్రిక్ క్యాజువాలిటీ ఇది. సో అక్కడి నుంచి వీడు స్టేబుల్ పేషెంట్లు అందరికీ ఇక్కడ ఉంటారు. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ స్టేబుల్ పేషెంట్. ఒక 2 వారాలు పెట్టుకున్నాము, ఒక 3 బెడ్స్ స్టేబుల్గా ఉన్నాడు. ఆ తర్వాత వాడు క్రిటికల్గా ఉన్నాడు అనుకో. ఓకే, రిక్వైరింగ్ మోర్ సపోర్ట్ అండ్ మోర్ మానిటరింగ్. సో దిస్ ఈస్ ద ఏరియా వేర్ ఈసీసీ. సో దిస్ ఈస్ ద 10 beds పెట్టుకున్నాను నేను. 10 beds మొత్తం. ఓకే, ఆల్ సెంట్రలైజ్డ్ ఏసీ విత్ వెంటిలేటర్స్. ఇక ఈ మెక్బెత్ వెంటిలేటర్. నెక్స్ట్ ఏమో ఈ వీటికి ఫీడింగ్, టేబుల్స్, బెడ్స్ కూడా మంచి బెడ్స్. కానీ పీడియాట్రిక్ బెడ్స్కి పెద్దవేమో సైజు అలా కదా? సైజ్ ఏం కాదు, సరిపోతాయి. ఇది యాక్చువల్గా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, 3-way ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇది 3 types హెడ్ అండ్ ఇది కూడా మనం చేసుకోవచ్చు, అంత మాన్యువల్. సో ఇది చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఇవన్నీ ఉన్నాయి, ఇంకా మానిటర్స్ అవి తెప్పించాలి. కానీ నేను అక్కడ షిఫ్ట్ అవ్వలేదు కంప్లీట్గా. బట్ మీన్ వేల్ ఇది అంతా కూడా మనం ఈ మొత్తం బెడ్ స్ట్రెంగ్త్ ఇక్కడ 10. దిస్ ఇస్ 10 bed. ఈ మొత్తం ఈ కొత్త 40లో ఎలా ముందు నేను ఇంకో 10 చూపించాను. అక్కడ ఆల్రెడీ 5 చూపించాను. ఎగ్జిస్టింగ్ ఉన్నది ఇది ముందర డిపార్ట్మెంట్లో టోటల్ ఉన్నది. అదే కెపాసిటీ సేమ్. అక్కడ కెపాసిటీ అదే అండి, అక్కడది అది 60 ఇప్పుడు 40 యాడ్ అవుతుంది. ఓకే, సో నౌ వి ఆర్ గోయింగ్ ఇంటూ హెచ్డి. పీసీసీయూ నుంచి హెచ్డి. ఓకే, దిస్ ఇస్ ద ఇండిపెండెంట్ యూనిట్. ఇక్కడ ఒక 12 beds వస్తాయి. ఇక్కడ పెట్టలేదు, రైట్. ఇది కూడా ఎయిర్ కండిషన్, సెంట్రల్ ఎయిర్ కండిషన్. హెచ్డియూ అంటాం. హైలీ డిపెండెంట్ యూనిట్. ఆక్సిజన్ అంటే ఓన్లీ ఆక్సిజన్ ఒకటే పెడతాం. అంటే ఆక్సిజన్ ఒకటే అక్కడ వెంటిలేటర్ మీద స్టేబుల్. నెక్స్ట్ ఫేజ్ ఐసీయూ అన్నది ఏసీసీ. వెంటిలేటర్ నుంచి మనం కొద్దిగా వీన్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ బ్రీదింగ్ వచ్చినప్పుడు ఇక్కడ మామూలు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తోనే ఉంటాడు పేషెంట్. సో ఇది హెచ్డి. ఓకే, ఇక్కడ ఒక 12 beds వస్తాయి. మొదట చూపించిన ఏది ఫస్ట్ చూపించావు కదా, అది ట్రయాజ్ నుంచి సపోర్ట్. అది ఏంటి దీని తర్వాత నెక్స్ట్ దీనికంటే నెక్స్ట్. సో ఎవరైనా కాకుండా ఇంకా వార్డ్ అవుట్ క్రియేట్ చేశారు బయట. అంటే పీసీసీయూలో ఎవరైనా ఉన్నా సరే వచ్చినా పీసీసీయూ లెవెల్లో వచ్చినా హెచ్డియూకి వస్తారు. హెచ్డియూ నుంచి మామూలు స్టేబుల్ దానికి వస్తారు. తర్వాత ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 3, మొత్తం 7 beds వస్తాయి. ఇది వార్డ్. ఓకే, అంటే మనకేంటి అక్కడి నుంచి స్టేబుల్ అయినాడు ఇక్కడికి వస్తాడు. ఓకే, ఇది జనరల్ వార్డ్. రౌండ్స్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఉంటే మిగతా అంతా ఇక్కడ పర్టికులర్ స్టాఫ్ నర్స్ రౌండ్ ద క్లాక్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతా స్టేబుల్ గా ఉంటారు. ఇది మనకి కారిడార్ బెడ్స్ అవన్నిటిని గుర్తు చేస్తుంది. బట్ ఇట్ ఈస్ అప్గ్రేడెడ్. బట్ ఐ యూటిలైజ్డ్ ఎవ్రీ స్పేస్. ఐ డోంట్ లెఫ్ట్. సో కలెక్టర్ ఇది ఏదో అంటే నేను చెప్పాను బాత్రూమ్ కి దీనికి సెపరేషన్ చేశాను, వాసన ఏం రాదు. అది దీనికి
ఈ పెట్టాను ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అవి పెట్టాను. ఓకే సో 2 bathrooms 2 వెస్ట్రన్ కమోడ్స్తో పెట్టుకున్నాను ఓకే వీళ్ళ పేషెంట్. సో దట్స్ హౌ ఐ మేడ్ ఇట్. ఓకే. సో ఇక్కడ బెడ్స్ 12, యా ఇక్కడ 7 వస్తాయి. ఇక్కడ 7. ఇప్పుడు అక్కడ 22 వచ్చాయి మాకు. 22 10 12 22 ప్లస్ ఇక్కడ 7 29. ఓకే. రిమైనింగ్ 11 ఎలా వస్తాయో చూపిస్తాను. 11 కాదు, కొంచెం ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్ 11 కాదు. సో ఇది ఇంకేంటంటే ఫ్యాకల్టీ రూమ్. దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ రూమ్. లైట్ లైట్. ఓకే. ఏనైనా నీ పేరు? దేవన్య. కొంచెం ఇంకా చిన్న వాటర్ లీక్ అవన్నీ కూడా కొంచెం సెట్ ఉన్నాయి, ఇంకా చేయాలి. ఇక్కడ పైన కొద్దిగా లీక్ వస్తుంది. ఓకే. దిస్ ఈజ్ ఫ్యాకల్టీ రూమ్. ఫ్యాకల్టీ వాళ్ళు కావాలంటే రిలాక్స్ కూర్చోవచ్చు, క్లాస్ చెప్పుకోవచ్చు. వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్. ఓకే. సో అది మాట. సో దాని నుంచి ఇప్పుడు మనము క్లోజ్ చేసాము. ఈ వెనకాల కూడా అప్పుడు పీజీ రూమ్స్ కూడా వేరే చెప్పావు కదా? పార్ట్ ఆఫ్ ద వీడియో రికార్డింగ్ డాక్యుమెంటేషన్. సో ఇది కాకుండా అందాక కొంతమందితో నింపాను ఇక్కడ. కొంతమంది ఇదే నేను మూర్తులు లేవు కదా ఇక్కడ. అందుకని నేను ఏం చేశానంటే కొంతమందిని ఆల్రెడీ స్టేబుల్ పేషెంట్లని పెద్ద రిక్వైర్మెంట్ ఓకే మానిటరింగ్ లేని వాళ్ళని ఇక్కడ పెట్టుకున్నాను అందాక. ఓకే ఓకే. తలసీమియా, సికిల్ సెల్ వస్తారు. ఓకే ఓకే. వాళ్ళకి ఇది పెట్టుకున్నాం. ఇది ఒక 5 + 2 7 7 + 3 10 + 2 12. సో 40 ఇక్కడికి వస్తుంది. 40 కౌంట్. మొత్తం 40 బెడెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడిషన్ టు ఎయిర్ కండిషన్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చైల్డ్ హెల్త్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ ఇన్స్టిట్యూట్. దీంట్లో ఇంకొంచెం చిన్న చేంజెస్ ఉన్నాయి కానీ మేజర్ వర్క్స్ అన్నీ అయిపోయి ఇంకా ఒక 1 వీక్లో అవి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పేషెంట్ యూటిలైజేషన్ కూడా యాక్చువల్గా వాడుకోవచ్చు కొంతవరకు. ఇంకా ఇది ఏమో యూపీఎస్ పెట్టుకున్నాం. ఈ ఇంతకి పవర్ సప్లైకి బ్యాకప్ ఉండాలి కదా. సో అందుకని ఇంకా యూపీఎస్ వస్తుంది. ప్రొవిజన్, స్పేస్ ప్రొవిజన్ ఫర్ దట్. దట్ ఈస్ దేర్. ఓకే. యూపీఎస్ ఒక 10 daysలో వస్తుంది. ఈ పోతే నీకు ఇది చూపించలేదు, ఇది మా డాక్టర్స్ రూమ్స్. మళ్ళా అటాచ్ రూమ్ నుంచి మళ్ళా స్టేబుల్ సపోర్ట్ రూమ్ నుంచి వెళ్తున్నాం. ఇది ఇవే తాళం ఇస్తామా? సో అటు ఉన్నట్టు ఉందా ఇంకో ఎంట్రన్స్ అటువైపు నుంచి? ఏం చేస్తామంటే ఇప్పుడు వీళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా, వీళ్ళకి సెక్యూరిటీకి ఇప్పుడు అంత ప్రొవైడ్ చేయలేమని అన్ని లాక్ చేసి. ఓకే. అప్పుడు లాస్ట్ టైం చూపించావు చెప్పావు పీజీస్కి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కూడా లాక్ చేస్తారు కదా, అట్ని చూద్దాం కాదు. అటువైపు తీసుందా, ఇటువైపు అన్ని లాక్ చేసి. సో ఈ ఏరియాకి ఎక్కువ మంది వస్తూనే ఉంటారు ఎలాగో డ్రైనేజ్ అండ్ సపోర్ట్ ఏరియా కాబట్టి మ్యాక్సిమమ్ ఫ్లోటింగ్ అంతా ఉంది. మిగతా చోట్లకి వెళ్ళే కొద్దీ స్టాఫ్ రెస్ట్రిక్షన్స్, విజిటర్స్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఉంటాయి. ఓకే. ఇది ఇక్కడ స్టాఫ్ నర్స్ కూడా ఒక రూమ్ ఇచ్చాము. రెస్ట్ తీసుకొని లేదా వాష్రూమ్కి వెళ్ళాలనుకున్నా వాళ్ళకి అటాచ్డ్ ఇక్కడ ఒక బెడ్. ఇది నర్సెస్ కోసం. ఎస్. ఓకే. విత్ అటాచ్డ్ ఒక బెడ్ వేస్తాం ఇక్కడ. అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇంపార్టెంట్ పీజీ రూమ్. దిస్ ఇస్ ద సీనియర్ రెసిడెంట్. ఓకే. సీనియర్ రెసిడెంట్ సెపరేట్, ఫ్యాకల్టీ సెపరేట్, రెస్ట్ రూమ్ ఇది. ఇది సీనియర్ రెసిడెంట్ ఇక్కడ మధ్యలో రిలాక్స్ అవ్వడానికి. ఓకే. ఇది పీజీ. వీళ్ళకి ఒక బాత్రూమ్ ఇచ్చాము. లాస్ట్ టైం చూపించిన దానికి అంటే 1-2 months ముందర చూసిన దానికి ఇప్పటికి కూడా చాలా డిఫరెన్స్. సో దిస్ ఈస్ ద థింగ్. వీళ్ళకి పీజీ ఒక 2-3 రెస్ట్ తీసుకోవచ్చు. 2 వార్డులో ఉంటారు అలాగా. సో రౌండ్ ద క్లాక్ వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. నో వన్ ఏమి ఇది లేదు అది లేదు అది కూడా అందరికీ ఎవరి రూమ్ వాళ్ళది. ఇప్పుడు ఇది ఇక్కడ ఇది ఉంది ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్. ఇక్కడ ఇది అప్పట్లో అది పీడియాట్రిక్ సర్జరీ అప్పట్లో ఉండేది. ఇది ఒక గుర్తు చేయి. ఇది ఒక వైట్ పేపర్తో క్లోజ్ చేసి చూడు. ఇది ఏం చేస్తున్నాం అంటే ఇది కొట్టేస్తున్నాం. ఓపెనింగ్ అయిపోతుంది వాటిలో. అక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లకి ఇది
సో వాడికి వెళ్ళిపోతాం, మెట్లు కలలు ఉన్న దాని ఎంట్రన్స్ దగ్గరికి, రెగ్యులర్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే. అది వార్డ్ అది 60 ఆపోజిట్ వార్డ్. అది కూడా ఇప్పుడు రెనోవేషన్ లో ఖాళీ చేస్తేనే అది చేయగలం. ఇక్కడికి వస్తే అది రెనోవేట్ అది అవుతుంది. రెనోవేట్ నెక్స్ట్. సో వీళ్ళకి ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళకి ఒకే ఒక ఎంట్రన్స్ ఉంచాలని ఉన్నారు కదా, నాకేమో ముహూర్తాలు లేవు. సో స్టేబుల్గా ఉంటారు వాళ్ళు, ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం వస్తారు మన దగ్గరికి. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కించి 2 రోజులు చూసి డిశ్చార్జ్ చేసేస్తుంటాం. సో అది మాట. ఇది కాకుండా మనకి ఇంకా యువతల స్పేస్ అంటే దీన్ని స్టోర్ రూమ్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఇప్పటిదాకా అంత యూటిలైజేషన్లో లేని విడిగా స్పేస్. అప్పట్లో మెట్లు కూడా అప్పటి కాలం మెట్లు వాటిలోకి కలిసిపోతాయి. ఇదంతా మొత్తం స్టోర్ చేస్తారు. ఈ స్టోర్ రూమ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ హ్యూజ్ పెద్ద స్టోర్ రూమ్. ఇది కూడా కావాలంటే ఇక్కడ ఒక బాత్రూమ్ ఒకటి ఉంది, వీళ్ళు వాడాలనుకుంటే ఇది కూడా రెడీ చేశారు. ఓకే. స్టాఫ్ నర్సులు కాలికి అర్జెంట్ అనుకుంటే ఆ బాత్రూమ్కి వెళ్ళాలి. ఓకే. సో ఇది ఒక బాత్రూమ్ ఒకటి తయారు చేస్తారు. ఎక్కడ ఖాళీ స్పేస్ని ఖాళీగా వదలలే, ఇంచు వదలటలే అక్కడ. ఇది ఒకటి ఉండిపోయింది నాకు. ఇది పైన ఒక షెడ్ వేయించాను. ఇంకే ఇది అక్కడ స్పేస్ ఉంటే దీనిపైన ఒక రేక్ వేయించి ఇక్కడ కంటైనర్ మెటీరియల్ పెట్టుకోవడానికి. నాకు వెంటిలేటర్లు అవి 24 గంటలు పనిచేస్తుంటే పోతాయి, మళ్ళీ పెట్టుకోవడానికి నాకు స్పేస్ లేదు. సో అరేంజ్ దిస్ స్పేస్ యాజ్ కండెమ్నేషన్ వీటికి పెట్టుకున్నాను. ఓకే. సో అది మాట. ఇదంతా తయారీ. దీనికి ఎడిషనల్గా ఇంకేమన్నా ఉన్నాయా డ్యూ అంటే అడిషనల్ అకాడమిక్ వేరే రూమ్ కానీ ప్రజెంటేషన్ సెమినార్ హాల్ అవన్నీ రెగ్యులర్ ఉన్నవే, ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఉన్నవే అవి ఉన్నాయి. ఇక అదన్నీ అకాడమిక్స్ అనే పైన. ఇక్కడ నుంచి నాకు క్లినికల్ వర్క్ అంతా ఇక్కడే జరగాలి, అకాడమిక్స్ అంతా టాప్. ఓకే. ఇది కాకుండా నువ్వు ఎన్ఎస్సి ఎస్ఎన్సి చూసావు కదా, అవును, అది వేరే. అదంతా అదొక 120 మంది ఉంటారు అక్కడ పేషెంట్, అక్కడ 120 ఉంటారు. ఓకే. ఇక్కడ ఇదంతా కలిపేసి ఇక్కడ ఒక 120 తయారవుతుంది. ఆల్ దిస్ ఈజ్ ఇన్ 3 యూనిట్స్లో అడ్జస్ట్ చేసి. ఇప్పుడు ఎన్ని యూనిట్లు ఉన్నాయి డిపార్ట్మెంట్? 3 యూనిట్స్. 3 యూనిట్లు ఉన్నాయి, బట్ ఇవన్నీ డెవలప్ చేసుకున్నాను. ఓకే. సో ఇది కాకుండా కోవిడ్ అలాంటివి వస్తాయి కదా, అవును, వాటితో ఐసోలేషన్ వార్డ్ ఒకటి, వీటితో అసలు ఇంకా మిక్స్ అవ్వకుండా విడిగా ఆక్సిజన్ పాయింట్స్ పెట్టుకొని అటాచ్ బాత్రూమ్ పెట్టి. ఓకే. ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఆల్మోస్ట్ కంపల్సరీ అయిపోయింది. మరి దీంతో పాటు ఫైర్ ఎక్స్టింగ్విషన్ సిస్టమ్స్, ఫైర్ ఎక్స్టింగ్విషన్ సిస్టమ్స్ ఎడిషనల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి కొన్ని కూడా వస్తున్నాయి. ఫైర్ ఎక్స్టింగ్విషన్ సిలిండర్స్తో పాటు ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ బాల్స్ వస్తున్నాయి. ఎక్కడెక్కడ పెట్టేస్తే ఎక్కడైనా ఉంటే అక్కడ పడేస్తే చాలు, అంటే బకెట్లు నీళ్ళు ఇంకా అక్కర్లే, అది ఉన్న చోట ఉపయోగపడుతుంది. వీళ్ళకంటూ ఒక స్పేస్ ఇచ్చాను వీళ్ళకి. ఫ్యూచర్లో ఇంకోటి చెప్పావు, గ్రోత్ మానిటరింగ్, సంథింగ్ అసెస్మెంట్, న్యూట్రిషన్ సపోర్ట్ అలాంటిది అది వేరే. అది నేషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని. ఓకే. ఇప్పుడు వీటన్నిటికీ కూడాను నెక్స్ట్ ఇది లేబులింగ్, డైరెక్షన్, టోటల్ ఓవరాల్ మ్యాప్ ఒకటి అడిషనల్గా. ఓకే. ఇది ఫార్మల్ టెక్నికల్. ఇది చూసారు ప్రస్తుతానికి ఉన్నది. ఇప్పుడు కలెక్టర్ గారు ఓపెన్ చేశారు ఈరోజు రెనోవేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ PICU వార్డ్ ఇన్ KGH విశాఖపట్నం అండ్ డిస్ట్రిక్ట్ గ్రాంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అమౌంట్ 80 lakhs, డేట్ 4/4/2024. ఈరోజే 4/4 నిన్న అయింది. ఇనాగ్రేటెడ్ బై డాక్టర్ మల్లికార్జున IAS. సో గెస్ట్స్ ఆఫ్ ఆనర్ అంతా ఉంది. అండ్ కిందన డాక్టర్ BS చక్రవర్తి MD HOD డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్, సత్యమేవ జయతే. ఓకే. సో దిస్ ఈజ్ యూటిలైజేషన్కి ఇంకా ఎక్కడ వాడుకోగలరు అనే ఏరియాని అక్కడ యూటిలైజేషన్లోకి తీసుకురావచ్చు. కొంచెం మిగతా పెట్టే ఉన్నాయి కాబట్టి అవి చేసి పబ్లిక్ ఓపెనింగ్ విడిగా ఇంకొక ఫేజ్ లాగా చేయొచ్చు. అది ఇంకా ఆనందాలు వస్తారు, కోడ్ అయిపోయాక వస్తారు. కోడ్ ఉన్నంత వరకు వాళ్ళు లోపల రావడానికి లేదు. అంటే విశాఖ డైరీ మెంబర్, విశాఖ డైరీ, కోరమండల్ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడి ఉన్నాం. బట్ రైట్ నౌ వీఆర్ నాట్ ఎంటర్టైనింగ్. ఆఫ్టర్ కోడ్ కంప్లీషన్ దే విల్ కమ్. రైట్ దెన్, వండర్ఫుల్. ఇంకో ల్యాబ్ ఒకటి ఉంది, చూపిస్తాను. ఎస్.